హాయ్, ఈరోజు నేను వేసవికాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల గురించి, వేసవికాలంలో వచ్చే వ్యాధుల గురించి నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా సన్ స్ట్రోక్, రెండోది డీహైడ్రేషన్, మూడోది ఫుడ్ పాయిజన్, 4 టైఫాయిడ్, 5 మిజిల్స్, 6 చికెన్ పాక్స్, 7 మమ్స్, 8 ఎండ వేడి ద్వారా స్కిన్ కంప్లైంట్స్. ఇంకొక విషయం ఏంటంటే చెరువులో స్నానం చేయడం లేదా కాలువలో స్నానం చేయడం ద్వారా స్విమ్మర్స్ ఇయర్ కంప్లైంట్, అంటే చెవిలో నీరు పట్టడం లేదా చీమ్ పట్టడం వంటి కంప్లైంట్ వచ్చే దాని గురించి. ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మొట్టమొదటి విషయం ఏంటంటే సన్ స్ట్రోక్. ఈ సన్ స్ట్రోక్ అనేది మనకి వడదెబ్బ అంటారు. ఈ వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ అంటే ఏంటంటే, హీట్ ఎగ్జాస్టినేషన్ అంటే ఏంటంటే, డైరెక్ట్గా ఎండలో ఉన్న వాళ్ళకి వాళ్ళ శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాళ్ళు శరీరంలో ఉన్న లవణాలు కోల్పోయి లేదా కోల్పోకుండానే కొంతమందికి ఆ ఎండ తాపం తట్టుకోలేక వాళ్ళ శరీర ఉష్ణోగ్రతలు పడిపోయి శరీరం పొడి మారిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళడాన్ని వడదెబ్బ అంటారు. ఆ సందర్భంలో ఒక్కోసారి చలి జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఈ వడదెబ్బకు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే, ఎండలో ఉంటే కనుక ఖచ్చితంగా అరగంటకి అవసరం ఉన్నా లేకపోయినా మంచినీళ్ళు తాగాలి. ఎంతలా తాగాలంటే మనకి యూరినేషన్ అయ్యేంత వరకు కూడా మనం కంటిన్యూగా వాటర్ తాగాలి. ఎవరు అంటే ఖచ్చితంగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవారు, హీట్కి ఎక్స్పోజ్ అయ్యేవారు. అంటే నేను ఎండలో డైరెక్ట్గా నుంచోనండి, నా షాపు రోడ్డు పక్కన ఉంటుంది, నేను షాప్లోనే ఉంటాను, కానీ ఎండగాలు నాకు వేడిగాలు తగులుతూ ఉంటుంది అంటారు. వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ తీసుకుంటూనే ఉన్నారు. ఎంతవరకు అంటే వాళ్ళకు యూరినేషన్ తెల్లగా ఎంతవరకు. ఎందుకంటే యూరినేషన్ అనేది మన యొక్క వాటర్ని డిఫైన్ చేస్తుంది, ఎంత తీసుకున్నాం. తెల్లగా అవుతే కనుక నార్మల్ వాటర్ ఎక్కువగానే తీసుకున్నట్టు, కొద్దిగా గోధుమ పసుపు రంగులో ఉంటే కనుక కొద్దిగా వాటర్ లెవెల్ మన శరీరంలో తగ్గినట్టు, అక్కడి నుంచి రంగులు మారుతూ ఉంటే మన డీహైడ్రేషన్ అయినట్టు. సో మనం వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ లేదు కానీ హీట్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, తప్పని పొజిషన్లో మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇది కాకుండా మజ్జిగ తీసుకోవచ్చు. ఇవి కాకుండా టీ కాఫీలు కూడా తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం వాటర్ తీసుకోవడానికే ప్రయత్నించాలి. రెండోది ఏంటంటే డీహైడ్రేషన్. ఇది సమస్యగా మనం పట్టించుకోం, కానీ దీని ప్రభావం మన శరీరం మీద ఎంతలా ఉంటుందంటే అసలు మనం ఊహించలేనంత పరిణామాలు మన శరీరం మీద కనబడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే డీహైడ్రేషన్. మనం శరీరం చర్మం పొడిమారపడమే కాకుండా యూరినేషన్, మంటతో కూడిన యూరిన్ వస్తుంది. ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే ఆ మంట నరాల్లో నుంచి లాస్ట్న జివ్వుమని అవుతూ ఉంటుంది. ఇది కాకుండానే నోరు పొడిమారిపోయి ఆకలి తగ్గిపోద్ది. వీటన్నిటికి దూరంగా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది కూడా మనం తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ లవణాలు దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అలా కాకుండా డీహైడ్రేషన్కి మొట్టమొదటిది ఏంటంటే ఓఆర్ఎస్ తాగడం. ఈ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తాగడం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే కనుక మనం బయట తీసుకోవడం కన్నా 6 స్పూన్స్ ఆఫ్ షుగర్లో 1 లీటర్ బాటిల్లో 1/2 చెంచా ఉప్పు తీసుకుని మొత్తం బాగా కలిసిన తర్వాత ఆ లిక్విడ్ ఏమైనా గంటలో తాగితే సరిపోతుంది. ఓఆర్ఎస్లో కూడా ఇంతకు మించి ఏమీ కలపరు. ఇది స్టాండర్డ్. మిగతాది ఫుడ్ పాయిజన్. ఈ వేసవికాలంలో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది అంటే కనుక వేడి వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల ఈ యొక్క ఫుడ్ అనేది తొందరగా ప్యూరిఫికేషన్ జరుగుద్ది, కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది, బ్యాక్టీరియా తొందరగా రావడం జరుగుద్ది. దీనివల్ల పెరుగు పులగవడం, ఆహారం అన్నం అయితే నీళ్ళలో కారిపోవడం, ఈ ఎక్కువగా బ్యాక్టీరియా అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే కుక్కుడు ఫుడ్ ఫ్రిడ్జ్లో ఉంచుకుని 2 రోజులు 3 రోజులు అయితే తినడం, లేదంటే జంక్ ఫుడ్ ఏదైతే రెస్టారెంట్లో తినడం వల్ల అవి తొందరగా ఫుడ్ పాయిజన్ అనేది జరుగుద్ది. ఈ ఫుడ్ పాయిజన్ అని జరిగిన దానికి ఎలా గుర్తుపట్టగలం అంటే, భోజనం చేసిన తర్వాత వితిన్ అవర్స్లో మోషన్ స్టార్ట్ అవ్వడం, కడుపుని పెట్టుకోవడం, వాంతులు అవ్వడం, ఇలా ఈ కండిషన్ అన్నిటిని రావడాన్ని
ఈ ఫుడ్ పాయిజన్ అంటారు. దీన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోషన్స్ అవుతున్నంతసేపు కూడా మనం ఓఆర్ఎస్లు తీసుకుంటూ ఉండాలి. ఓఆర్ఎస్లు తీసుకోవడం కన్నా ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఇంకా మంచిది. దీనికన్నా ఇంకా సిమ్టమ్స్ సిమిలారిటీ బట్టి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే విత్ ఇన్ అవర్స్లో పర్సన్ అనేది కాన్షియస్లోకి వస్తాడు. 4వ కండిషన్ టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ కంటామినేటర్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఈ కంటామినేటెడ్ అంటే ఏదైతే ఆ కలుషితమైన సంబంధించిన ఆల్రెడీ టైఫాయిడ్ ఉన్న పర్సన్స్ కానీ, లేదంటే టైఫాయిడ్ బ్యాక్టీరియల్ వల్ల ఉన్న ఫుడ్ కానీ, లేదంటే వాటర్ కానీ, ఇవి తీసుకోవడం వల్ల మనం ఏమనుకుంటాం అంటే వాటర్ చాలా మంచిది, ఆర్ఓ వాటర్ అనుకుంటాం. కానీ ఆ గిన్నె మంచిది కాకపోవచ్చు, ఆ గిన్నెని తీసుకొచ్చే పర్సన్ మంచోడు కాకపోవచ్చు. ఈ కండిషన్ వల్ల టైఫాయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైఫాయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైఫాయిడ్ అనేది కామన్గా వేసవకాలంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మమ్స్ అంటే ఏంటంటే గవద బిళ్ళల్లాగా మనకి ఆ బొగ్గ వాయడం, జ్వరం వస్తడం ఉంటుంది. కానీ ఇది గవద బిళ్ళ కాదు. ఈ ఎక్కడైతే ఈ చెవి దగ్గర నుంచి ఇక్కడ ఉందో ఈ గ్లాండ్ అనేది వాస్తుంది బాగా. ఈ జ్వరం వచ్చి వాళ్ళకి బాగా ఇంత గట్టిగా వాస్తుంది. ఆ వాసన కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడతాడు, తినలేడు, తాగలేడు, మాట్లాడలేడు. ఇలాంటి కండిషన్ ఉంటాయి. దీన్ని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఫ్యూచర్లో చాలా కాంప్లికేట్స్ వస్తాయి. 4వ చికెన్ పాక్స్. ఈ చికెన్ పాక్స్ అనేది జనరల్గా వేసవకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుద్ది. ఈ చికెన్ పాక్స్ వల్ల ఏంటంటే ఫస్ట్ వారం రోజులు ఈ పొక్కులన్నీ డెవలప్ అవడానికి ఫీవర్ వస్తూ ఉంటాయి. తర్వాత 4 రోజుల్లో నెమ్మదిగా ఈ చితికిపోయి జ్వరం వచ్చి తగ్గిపోద్ది. కామన్గా దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, నెమ్మదిగా అదే సెటరేట్ అవుద్ది. ఇప్పుడు దీనికి కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. నేనైతే ఇది న్యాచురల్ లా అంటాం. ఈ టైము తొందరగానే సెట్ అయిపోద్ది. కానీ ప్రివెంటివ్ మెడిసిన్ వాడుకోవచ్చు. కొంతమందికి అక్కడ ఉన్న కండిషన్ లక్షణాలు చెప్తే మిగతా వాళ్ళు చికెన్ పాక్స్ రాకుండా ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. అదేవిధంగా మీజిల్స్. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్. ఇది వేసవకాలంలో బాగా ఎక్కువగా వస్తుంది. రెస్పిరేటరీ ట్రాక్ మీద ఈ ఇన్ఫెక్షన్ పడి వాళ్ళు కళ్ళు ఎర్రగా రావడం, మొహం మీద ఎక్కువగా పొక్కులు రావడం, బాడీ నిండా పొక్కులు ఉండే, ర్యాషెస్ ఉండే, హై ఫీవర్ ఉండి, దగ్గుండి ఉంటుంది. ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల పక్క వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవాలి, అలాగే మెడిసిన్స్ కూడా దీనికి తీసుకోవాలి. అదేవిధంగా ఇవి అంటువ్యాధులు. వీటితో పాటు వాటర్ బోర్న్ డిసీజ్ అంటారు. వాటర్ కలుషితం అవడం వల్ల కలరా కానీ, ఫుడ్ పాయిజన్ కానీ, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా ఈ వేసవకాలంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా పెద్ద కండిషన్ ఏంటంటే ఈ స్విమ్మర్స్ ఇయర్. ఈ స్విమ్మర్స్ ఇయర్ అంటే ఏంటంటే మన కాలంలో కానీ, లేదంటే చెరువుల్లో, లేదా ఆ వేసవి తాపం తట్టుకోలేక తొందరగా దిగిపోయి స్నానం చేస్తూ ఉంటారు. తర్వాత చెవులోంచి వాటర్ రాదు. ఎక్కువ నార్మల్గా అది కదే వచ్చేస్తుంది, కొంతమందికి రాదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళకి జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడం, ఇంతకుముందు చెవులోంచి చీమ్ కాటం, ఇవన్నీ కండిషన్లు ఉంటాయి. వాళ్ళు చెవులు దూది పెట్టుకోకపోవడం, లేదంటే ఏమీ పెట్టుకోకుండా దిగిపోతూ ఉంటారు. అక్కడి నుంచి చెవి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అది అక్కడితో ఆగిపోద్ది అనుకుంటారు. కానీ ఈ క్రానిక్ సపరేటివ్ ఓటిటిస్ మీడియా ఎక్కడి దాకా వస్తుందంటే వాళ్ళు వయసుకు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు చెవుడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ చెవి కంప్లైంట్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ కాలువల్లోకి, బావిల్లోకి దిగేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి దిగాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు జీవితం అనేది చాలా బాధాకరంగా ఉండకుండా చెవికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ సన్ ఎక్స్పోజ్ అవడం వల్ల కొంతమందికి ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఈ సూర్యరశ్మి తట్టుకోలేక కొంతమందికి చర్మం మీద మచ్చలు, ఎర్రగా దద్దుళ్ళు వస్తూ ఉంటాయి. దీనికి మనం ఏం చేయాలంటే వెనిగర్ని కొద్దిగా 1 స్పూన్ వెనిగర్ని మిగతా దాంట్లో కలిపి కలర్ రాయడం కానీ, సన్ క్రీమ్స్ రాయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండాలి.
ఈ వేసవకాలంలో స్కిన్ కంప్లైంట్స్ అనే ర్యాషెస్ బాగా పెరుగుతాయి. ఎస్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే చర్మం దగ్గర ఎక్కడైతే చెమట ఉంటుందో అక్కడ కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేవి స్టార్ట్ అవుతాయి. రింగ్ వమ్మ కాడి నుంచి గజ్జి, తామర ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ కూడా వేసవకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా చెమటకాయలు కూడా అంతే. ఈ ఎక్కువగా చెమట రావడం వల్ల శ్వాసగంధాలు పూర్తిగా, ఈ శ్వాసగంధాల్లోంచి ఏదైతే గ్రంథుల్లోంచి పూర్తిగా చెమట వచ్చి ఉన్నప్పుడు కొంత ఎక్కడైనా బ్లాక్ అవుతే కనుక అక్కడ కొద్దిగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి వస్తుంటాయి. దానికి సంబంధించింది కూడా మీకు చెప్పాను. వెనిగర్తో స్నానం చేసిన లేదా మామూలుగా పౌడర్ వేసిన ఎక్కువగా స్నానం చేస్తే సరిపోదు. వేసవకాలం అందరికీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదా నానమ్మ వాళ్ళ ఇల్లు లేదా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో మనం ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆ సమయాన్ని చాలా ఆహ్లాదకంగా గడపచ్చు. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. అమర్ హోమియో.